ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు ధవళ సింహాసనాన్ని గురించి సావధానంగా వినండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకణ్ణి చూచాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. వాటికి నిలవటానికి కూడా చోటు కనపడకుండా పోయింది. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడము చూచాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. మరణము, పాతాళలోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండము రెండో మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. శ్రోతలు వింటున్నారా? మహాధవళ సింహాసనమంటే మహాతీర్పు. ఆ సింహాసనము మీద కూర్చున్నవాడు యేసుక్రీస్తే. ఆయన ముఖవర్చస్సు, తేజస్సు, మహాకాంతి అది చూచి తట్టుకోలేక భూమి ఆకాశము పారిపోయాయి. భూమి ఆకాశాలకు ఎక్కడైనా దాక్కుందామంటే చోటే దొరకలేదు. తెల్లని సింహాసనపు తీర్పు మహావిస్తృతమైనది. యుగయుగాలలో, తరతరాలలో నశించిన మృతులందరూ లేపబడి తీర్పు కోసమై ఈ ధవళ సింహాసనమెదుట హాజరుపరచబడ్డారు. అంతకు ముందే రక్షించబడిన వారు లేపబడ్డారు. అది మొదటి పునరుత్థానం. ఈ ధవళ సింహాసనమెదుట హాజరై ఉన్నవారిది రెండో పునరుత్థానం. మహాశ్రమల కాలంలో మృతులైన వారు కూడా మొదటి పునరుత్థానములో పాలు పొందారు. ఈ రెండో పునరుత్థానమందు లేచి వచ్చిన వారికి వారి వారి క్రియల చొప్పున న్యాయసమ్మతమైన తీర్పు జరుగుతుంది. క్రియలు మంచివా చెడ్డవా అనే తీర్పు కాదు, నీవు ఎందుకు రక్షణ పొందలేదు అనే తీర్పు. క్రియల ద్వారా ఎవరికీ రక్షణ రాదు. నీ క్రియలు నిన్ను సమర్థించలేవు. యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి ధవళ సింహాసనపు తీర్పు. యేసు ప్రభువు నీ రక్షకుడు అయి ఉంటే నీవు ధవళ సింహాసనమెదుటికి రానే రావు. అరక్షిత ప్రజానీకానికి ధవళ సింహాసనపు తీర్పు. నీతి వస్త్రాలు లేని వారికి ధవళ సింహాసనం తీర్పు తీరుస్తుంది. తీర్పరి యేసే. మన నీతి వస్త్రం క్రీస్తే. రక్షించబడిన వారికి న్యాయపీఠమున్నది. ధవళ సింహాసనము వీరి కోసం కాదు. ఈ వాస్తవాన్ని మా శ్రోతలు తెలుసుకొని తీరాలి. రక్షణ లేని క్రియల వెనుక ఎన్నో రహస్యాలుంటాయి. వాటిని ధవళ సింహాసనం బయటపెడుతుంది. ప్రభువును ప్రేమించేవారు చేసే సత్క్రియలకు గుర్తింపు ఉన్నది. ప్రభువును ఎరగని వారు చేసే సత్క్రియలకు గుర్తింపు లేదు, ప్రశంస లేదు. క్రీస్తునందున్న వారికి ధవళ సింహాసనము యొక్క శిక్షావిధి లేదు. ధవళ సింహాసనమెదుట ఆకాశము, భూమి కూడా నిలువజాలవు. పాత భూమి, పాత ఆకాశము గతించిపోతాయి. నూతన భూమి, నూతన ఆకాశము వస్తాయి. ధవళ సింహాసనము మహాప్రకాశమానమైనది. ఏ సింహాసనముపై కూర్చున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, 26 నుండి 29వ వచనం వరకు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండటానికి కుమారునికి అధికారము అనుగ్రహించాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చడానికి తండ్రి అధికారం అనుగ్రహించాడు.
దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువు అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచడమే దేవుని క్రియ. యేసును అంగీకరించటమే దేవుడు ఆమోదించిన గొప్ప క్రియ. వారు జీవ పునరుత్థానమందు లేచి వస్తారు. అది మొదటి పునరుత్థానం. క్రీస్తును తిరస్కరించిన వారికి తీర్పు పునరుత్థానమున్నది. అదే రెండో పునరుత్థానం. అదే ధవళ సింహాసనపు తీర్పు పునరుత్థానం. దేవుని తీర్పులు నిష్పాక్షికమైనవి, న్యాయసమ్మతమైనవి. దేవుని కృపను బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడూ అతిశయపడడానికి వీలు లేదు. దేవుడు ధవళ సింహాసనము నుండి తీర్చే తీర్పు న్యాయం, నైతికంగా నిష్పాక్షికం. దేవుడు నీవు చేసినదంతా తిరిగి చూపుతాడు, నీవు చెప్పిందంతా తిరిగి వినిపిస్తాడు. టేపు రికార్డు విన్నట్లు, టీవీలో చూచినట్లు నీ బతుకంతా వినపడుతుంది, కనపడుతుంది. అప్పుడు నీవు తప్పించుకోలేవు, నిన్ను నీవు సమర్థించుకోలేవు. మృతులైన వారందరూ తీర్పు కోసం ఆ ధవళ సింహాసనమెదుట నిలిచారు. యోహాను చూచాడు, గ్రంథములున్నాయి, కాని ప్రత్యేకంగా జీవగ్రంథం ఒక్కటే ఉన్నది. ఎంత గొప్పవారైనా, ఎంత అల్పులైనా ఏ భేదము లేదు. క్రీస్తును ఎరగని వారికి అందరికీ ధవళ సింహాసనపు తీర్పు తప్పదు. అన్ని గ్రంథాలున్నాయి, వాటిలో ఏమి రాయబడి ఉంది? వారి వారి క్రియలు, ఆ క్రియల వెనుక ఉన్న వారి తలంపులు. అంతా సవివరంగా ఆ గ్రంథాల నిండా రాయబడి ఉంది. సముద్రం, మరణం, పాతాళం ఆయా వ్యక్తులను తమ వశంలో ఉన్న వారినందరినీ తెచ్చి అప్పగించాయి. తీర్పుకై వారిని హాజరుపరిచాయి. ప్రతి ఒక్కడూ తన క్రియల ప్రకారమే తీర్పు పొందాడు. దేవుని బిడ్డలు ఈ తీర్పులోకి రారు. దేవుని బిడ్డల సత్క్రియలకు బహుమానాలిచ్చేది న్యాయపీఠమెదుట. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనము క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రత్యక్షం కావాలి. నశించిన వారికి తీర్పు జరిగే స్థలం ధవళ సింహాసనం. మా క్రియలను బట్టి తీర్పు చెప్పండి అని అనేకులు అడుగుతారు. అయితే క్రియలను బట్టి మాత్రమే ఎవరికీ రక్షణ కలగదు. దేవుని తీర్పు న్యాయసమ్మతమే. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రంలో పడి మరణించిన వారు కూడా రెండో పునరుత్థానంలో తీర్పు కోసం లేస్తారు. శవాలను సముద్ర ప్రాణులు పీక్కుతిని ఉండవచ్చు. వారి శరీరాలు తిరిగి లేస్తాయి. శరీరం చిన్న చిన్న అణువులై అంతటా వెదజల్లబడినా వాటినన్నిటినీ సమకూర్చి దేవుడు వారిని లేపగలడు. ఇది దేవునికి సమస్యేమీ కాదు. సమాధులు తమలో ఉన్న వారిని తెచ్చి అప్పగిస్తాయి. మృతుల లోకము తన మృతులను అప్పగిస్తుంది. తీర్పుకై ఎక్కడెక్కడి మృతులు లేచి వచ్చి ధవళ సింహాసనమెదుట హాజరవుతారు. మరణం, పాతాళం అగ్ని సరస్సులో పడవేయబడతాయి. ఇది రెండో మరణం. జీవగ్రంథములో ఎవరి పేరు లేదో వారందరూ అగ్నిగుండంలో పడిపోతారు. ఇది రెండో మరణం. అగ్నిగుండంలో పడిన వారికిది రెండో చావు. షయోల్ లేక హేడెస్ అనేవి ఒకటే. మృతుల స్థలాన్ని పాత నిబంధనలో షయోల్ అన్నారు, కొత్త నిబంధనలో హేడెస్ అన్నారు. ఈ హేడెస్ మృతుల స్థలం. ఇది 2 విభాగాలు. 1 పరదైసు, 2 యాతనా స్థలం. లూకాసు వార్త 16వ అధ్యాయం 11 నుండి 31వ వచనం వరకు లాజరు పరదైసులో అబ్రహాము వక్షమును ఆనుకొని ఉన్నాడు.
ధనవంతుడు యాతనామయమైన స్థలంలో ఉన్నాడు. ప్రభువు ఆరోహణమై వెడుతూ పరదైసులో ఉన్న భక్తులందరినీ విడిపించుకొని తనతో తీసుకువెళ్ళాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడని చెప్పబడి ఉన్నది. ఆరోహణమయ్యాడు అంటే ఆయన భూమి యొక్క కింది భాగాలకు దిగాడని అర్థమిస్తున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. యేసు ప్రభువు చేసిన పనులు 2. ఇక్కడి వారికి ఈవులు అనుగ్రహించాడు. పరలోకానికి పరదైసు భక్తులందర్నీ తీసుకువెళ్ళాడు. పాత నిబంధన భక్తులందరూ చనిపోయి అక్కడే ఉన్నారు. ప్రభువు వారిని విడిపించుకొని పైకి ఆరోహణమై వెళ్ళాడు. అయితే యాతనా స్థలమందున్న నశించిన ఆత్మలు ధవళ సింహాసనపు తీర్పు కోసమై లేచి వస్తారు. ధవళ సింహాసనపు తీర్పు నశించిన వారికే ఉద్దేశించబడింది. వీరందరూ అగ్నిగుండములో పడవేయబడతారు. ఇదే వారికి తీర్పు. దీనినే 2వ మరణం అన్నాము. అదే వెలుపటి చీకటి, అంధకారం. భౌతికంగా అగ్ని బయటి గాఢాంధకారం అయితే అదృశ్య జగత్తులో ఇది మరీ భయంకరమై ఉంటుంది. అది దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. మరణమంటే ఎడబాటు అని అర్థం. మానవునికి కడపటి శత్రువు మరణం. ఇక మరణమనేది కనపడకుండా పోతుంది. ఆదామునందున్న వారందరూ మృతి చెందారు అనే మాట ఉండదు. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి అన్నప్పుడు వాటిని వ్యక్తులుగా పోల్చి చెప్పబడింది. మరణం మానవునికి ఆగర్భ శత్రువు. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం అంటోంది, పాతాళవశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం 55వ వచనంలో అన్నాడు, కడపట నశింపచేయబడే శత్రువు మరణం. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? హేడెస్ అనేది నశించిన ఆత్మల చెరసాల. ఈ హెడెస్సును అంతా ప్రభువు అగ్నిగుండంలో పడేస్తాడు. నశించినవాడు తీర్పును బట్టి హెడెస్సులో కాదు, మొత్తం హెడెస్, అందులో ఉన్న నశించిన వారు అంతా అగ్నిగుండంలో పడడం జరుగుతుంది. అక్కడే సైతాను, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, వారి అనుయాయులు ఉన్నారు. చివరికి వీరందరి గమ్యం అగ్నిగుండం, అనగా అగ్ని సరస్సు. మానవుడు దేవుడిచ్చే జీవమును అంగీకరించకపోతే సైతానుతో నిత్యత్వాన్ని గడపాల్సి ఉంటుంది. గత్యంతరం లేదు. ఈ అగ్నిగుండంలో పడడానికి దేవుడు మానవుణ్ణి సృజించలేదు. కాని మానవుడు చేజేతులా నిత్యజీవాన్ని వదులుకుంటే అగ్నిగుండం తప్ప మరో స్థలం లేదు. నరకమనేది సైతానుకు, అతని దూతలకు ఉద్దేశించబడింది. అది మానవుల కొరకు కాదు. కావాలని మనిషి అందులోకి ఉరుకుతుంటే దేవుడేమి చేయగలడు? నరకానికి దేవుడు వెళ్ళడు. అక్కడ దేవుడు అడుగు పెట్టడు. దేవుని బిడ్డలు అందులో ఉండరు. 2వ మరణం అంటే దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. అది నరకం. అది ఎంతో ఘోరమైన స్థలం. సోదరీ సోదరులారా, ధవళ సింహాసనపు తీర్పు అంతిమ తీర్పు. తీర్పరి సింహాసనాసీనుడు, ఆయనే యేసుదేవుడు. తెల్లని సింహాసనం, తెలుపు మహాశ్వేతమై దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది. 102వ కీర్తన 25 నుండి 27వ వచనం వరకు. దేవా, ఆదియందు నీవు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి, గాని నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు. అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా ఉండేవాడవు.
నీ సంవత్సరాలకు అంతము లేదు. అదిగో ధవళమైన మహాసింహాసనం, దాని యందు ఆసీనుడై ఉన్న యేసు దేవుడు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి, వాటికి నిలవటానికి చోటే కనపడలేదు. యెషయా 51:6 ఆకాశము వైపు కన్నులెత్తండి, క్రింద భూమిని చూడండి. అంతరిక్షము పొగవలె అంతర్ధానమవుతుంది, భూమి వస్త్రము వలె పాతగిలిపోతుంది. 2 పేతురు 3:10 ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి దానిమీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. క్రీస్తునందు నూతన సృష్టి అయిన మనకు తగింది నూతన భూమి, నూతన ఆకాశం. ధవళసింహాసనపు తీర్పు మానవతపై దేవుడు చెప్పిన తుది తీర్పు. గ్రంథములు విప్పబడ్డాయి అని దానియేలు 7:10 చెబుతోంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులు, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచారు. తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరువబడ్డాయి. పరలోకములోని ఈ గ్రంథాలు ఎన్నో. ప్రతి ఒక్కడూ ఇక్కడ ఏం చేసేది, ఏమి చెప్పేది అక్కడి గ్రంథంలో ఎప్పటికప్పుడే దాఖలవుతుంది, గ్రంథస్థం చేయబడుతుంది. అయితే పరలోకంలో జీవగ్రంథముంది. యెషయా 4:3 జీవము పొందటానికి యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది. ఫిలిప్పీ 4:3 పౌలన్నాడు, నాకు సహకారులైన మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. మరణము, పాతాళము ఎందరినో పొట్టనబెట్టుకున్నాయి, గాని ప్రభువు వాటిని పూర్తిగా నాశనం చేస్తాడు. అవి అగ్నిగుండంలోకి పారవేయబడతాయి. ఎవరి పేరు ఈ జీవగ్రంథములో లేదో అట్టి వ్యక్తికి సైతానే నాయకుడు. గనుక వాడు సైతాను పడిపోయిన చోటనే నిత్యత్వంలో కుమిలి కుమిలి కునారిల్లిపోతాడు. ఇంతే సంగతులు. పాఠం సమాప్తం.